ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై ఈసీ సీరియస్ అయింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరు అధికారులను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. దీంతో ఈ ఇద్దరు ఢిల్లీకి వెళ్లి ఈసీకి నివేదిక వివరించనున్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను వివరించనున్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్లు విఫలమైనట్లు ఎన్నికల కమిషనర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, చంద్రగిరి, తిరుపతి, తాడిపత్రి, నంద్యాల జిల్లాలో జరిగిన హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ప్రశ్నిస్తూ వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పోలింగ్ జరిగిన 2 రోజులు కావస్తున్న రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అల్లర్లు అదుపులోకి తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఏపీలో అల్లర్లు సృష్టించిన నిందితులను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. అయితే నిర్లక్ష్యంగా వివరించిన పోలీసులపైన కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. 715 ప్రాంతంలో పోలీస్ పికెట్ కొనసాగుతుందన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చన్నారు.